లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నా తమ్ముడు మీకు ఎప్పుడైనా చెప్పుకున్నారా అన్న ఈ విధంగా ఉంది ఆయన పరిస్థితి ఏమైనా చెప్పారా? నా తమ్ముడు నాకేం చెప్పలేడు. నా తమ్ముడు ఫుట్బాల్ ప్లేయర్ మేడం. స్కూల్లో పీటీ సార్. నా తమ్ముడు మంచి యాక్టివిటీ ఉండే. పిచ్చి ఇండస్ట్రీ పోయిండు మేడం. నా తమ్ముడు పోయిండు మేడం. మరి అంత స్ట్రాంగ్ గా ఉన్న మీ తమ్ముడు గారు ఈ విధంగా చేసుకోవడానికి గల కారణం పవిత్ర అని అంటారా? పవిత్రనే అది ఆమెనే అది అని చెప్తాను మేడం. ఆమెనే. మీకు ఆవిడ గురించి ముందే మనం చెప్పారండి ఇంతకు ముందు ఎప్పుడైనా? నా తమ్ముడు నాకేం చెప్పలేడు మేడం. నా తమ్ముడు నాకేం చెప్పలేడు. యాక్సిడెంట్ ఎవరు నాకేం చెప్పలేడు. ఏ రోజైనా మీ ఇంటికి రావడం కానివ్వండి, ఆవిడ పరిచయం చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? మా ఇంటికి ఎందుకు వస్తుంది మేడం? నా తమ్మునికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు ఉన్నారు. నా తమ్మునికి నాకు తెలియదు మేడం. మా తమ్ముడు ఒక 3 సీరియల్ ఏదో అది యాక్ట్ చేస్తుండని తెలుసు మేడం, అంతే. మా అల్లుడే ఆయన. బిడ్డనిచ్చిన వాళ్ళం. ఏం తెలియదు. ఆయన పవిత్ర అనేట ఆమె దగ్గరికి పోయిండు. ఇక ఏమైందో మాకైతే ఏం తెలియదమ్మా. అంటే పవిత్ర గారి విషయంలో పడి మీ అమ్మాయిని కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పింది. అది మీతో ఏ రోజైనా మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? మాకు చెప్పలేదు ఆమె. మాకు ఏ రోజు చెప్పలేదు. అంటే 3 సంవత్సరాలుగా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని చెప్పడం జరిగింది కొంతమంది. మరి ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మీ దగ్గరకు వచ్చి మీ అమ్మాయి చెప్పలేదు అసలు అంటే ఈ విధంగా జరుగుతుంది? మాకు మేము పెద్దమ్మలం అవుతాం. వాళ్ళ అమ్మ చనిపోయింది. అందుకే మాతో కూడా చెప్పడానికి ఆమె జంకుకుంది. కన్నతల్లి అయితే చెప్పున్నాయేమో, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదమ్మా అంటే ఇంకా చెప్పి బయట పెట్టుకోవాలి ఎందుకు పెద్దమ్మ, నేను అత్తయ్యకు మామయ్యలు అందరు చూస్తున్న కథనే కదా, మా అత్తగారికి అంతా తెలుసు అని అన్నదన్నమాట. ఆయన చేసుకున్నాకనే మాకు అర్థమైంది. ఆమె స్త్రీనే ఆయన. ఆమె చనిపోయినాకనే మాకు తెలిసింది. అదే ఫోన్ టీవీలలో వస్తున్నాయి కదా, ఇట్లా అయిందంట కదా బిడ్డ అంటే, అవును పెద్దమ్మ 3-4 ఏళ్ళ ఆమెను కూడి అని అప్పుడు చెప్పింది ఆ పిల్ల. అంటే మీరు అడిగే వరకు కూడా ఆవిడ చెప్పలేదు అంటారు. అయితే వీళ్ళిద్దరు కూడా గత 10 ఏళ్ల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మరి అంత ప్రేమగా ఉన్న వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా ఇంకొక అమ్మాయి ఇదిలో పడ్డం జరిగింది అంటేనే ఆయన వేరే దారి పట్టిండు అంతే. 2 పిల్లలు, చిన్న పిల్లలు, అంతవరకు మంచిగా చూసుకున్నాడు. ఈమె కూడినాకనే వాళ్ళకు భేదాలు వచ్చినాయి. ఇంట్లో సరిగా వెళ్ళక ముందు వరకు కూడా బాగానే చూసుకున్నారు మీ పిల్లని. ఎప్పుడైతే సీరియల్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సంది ఆయన ఇది అయిపోయింది. అట్లా కానీ బాగానే చూసుకున్నాడులే. చూసుకునే కాడికి మంచిగా ఊకున్నాం కానీ చెప్పలేదు ఆ పిల్ల. చెప్పలేదు అట్లా. మీకు ఎప్పుడు తెలిసిందండి అతను చనిపోయారు? మాకు న్యూస్ రాత్రి సంది వస్తుంది కదండి, అట్లా న్యూస్లో తెలిసింది. మా అమ్మాయి మాకేం ఫోన్ చేయలేదండి. అడిగితే అవును పెద్దమ్మ ఇట్లా అయ్యింది అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఆ పిల్లనే ఆగమైపోయింది. చిన్న పిల్లలు, 2 పిల్లలు, చిన్న పిల్లలు అట్లా 7 ఏళ్ళు 4 ఏళ్ళు. ఏ రోజు కూడా అసలు మీకు ఏ విషయం ఏమి చెప్పలేదు. అంటే ఇప్పుడు టీవీలో చూసి ప్రతి ఒక్కరు కూడా సీరియల్లో చందు గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ విధంగా చేస్తారని మీరు అనుకున్నారా? సీరియల్ ఒక సినిమా లాగా అవి అని మేము అనుకున్నాం కానీ ఆమె ప్రేమలో పడి ఆమెతోనే ఉంటుండు, మా బిడ్డను వదిలేసినట్టున్నాడు, అది అన్నీ మాకు తెలిపాయి. అట్లా నటన కదా అనుకున్నాం. ఆ నటన నిజం చేసిండు. ఇప్పుడు ఆ పిల్ల నాగం చేసిండు అంతే. అంతే తప్ప ఈ విధంగా అవుతుందని మీరు ఎన్నడూ కూడా అనుకోలేదు అంట? ఊహించలే. మంచిగా చూసుకుంటుండే అంతకుముందు. మరి పిల్లల్ని బాగా చూసుకునే వాళ్ళండి. అంటే వాళ్ళ భార్యను ఎవరైతే ఉన్నారో శిల్పా గారిని మాత్రమే దూరభారమైంది, లేకుంటే పిల్లలంటే కూడా ప్రాణమైనకు. ఈమె ఎప్పుడు కూడిందో ఇక ఆయన పెళ్ళాన్ని కొట్టడము, ఇక ఇంటికి రాకపోవడము, ఆమెతో ఉండకపోవడము జరిగింది. అట్లా గ్రాండ్గా చేసుకున్నాం, ఫంక్షన్ హాల్లో చేసినాం. వాళ్ళది మాకు తెలియదు అంటున్నా కదా, వాళ్ళు ఎప్పుడు కూడిందో కూడా మాకు తెలియదు. మా అమ్మాయికి మాత్రం 10 ఏళ్ళు అయింది, 2015 అట్లా. అలా మంచిగా ఉండేవాళ్ళు. మేము ఒప్పుకోలేదు, వద్దమ్మా ప్రేమించి అట్లా అని అంటే ఆమె వినలే. మమ్మల్ని ఒప్పించి చేసి మేము పెద్దోళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసినాం ఆమెకు.
అంటే ఆవిడకి తల్లి లేదు కాబట్టి మీరే అంతా చూసుకొని మరి పెళ్లి చేశాను అంటున్నారు కదా. తల్లి ఉంది, అప్పుడు ఉంది పెళ్ళి అయ్యేటప్పుడు 20లో ఏమో చనిపోయింది. ఈమెకు 2 పిల్లలు పుట్టినాక చనిపోయింది ఆమె చనిపోయినాక ఇక ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఈమెను చూడకపోవడము అట్లా జరిగింది. ఇక పట్టించుకునే వాళ్ళు లేరు కదా, అలా జరిగింది. కానీ అత్తయ్య మామయ్యకు వాళ్ళకు బాగా తెలుసు. అందరికీ తెలుసు అంటారు ఈ విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.